బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. చీరాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూములను డీజీపీ మరియు ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. చీరాల చేరుకున్న డీజీపీ ముందుగా నేర నియంత్రణపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీతో నేరాలను అదుపు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, మార్చి 31, 2025 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు. और आपका निरीक्षण के लिए हाजिर है। అనౌన్స్మెంట్ కెమెరా సార్, మనం ఇక్కడ నుంచి అనౌన్స్ చేయగా అక్కడ వాయిస్ వస్తుంది. 2-way కమ్యూనికేషన్ అక్కడ మాట్లాడగా మనకి పోతుంది. అది 30 కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే నిత్యం నిత్య మహోత్సవం ప్రతిదినం మాసంతపక్షోత్సవం వాయాత్సో భగవాన్ పురాణ పురుష కుర్యత్ సదా మంగళం. కీర్తం భాగదేనం ప్రణేది బ్రాహ్మణావర్చయేదు అనంతరాయ సర్వస్తోమోది రాత్రోత్తర భోదే. పోలీస్ స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఒకసారి మాట్లాడుతున్నాం. ఈరోజు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన స్థానిక ఎమ్మెల్యే గారు రావడం, అదేవిధంగా ఐజీ గారి సమక్షంలో ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి కెమెరాలని ప్రారంభించుకున్నాం. చాలా శుభపరిణామం. మా ఆలోచన ఏమిటంటే సీసీటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ, స్పాట్స్లో కానీ, పాయింట్స్లో కానీ ఇన్స్టాల్ చేయాలని. అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అన్నవుతాయి, లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఉంది. దీని లక్ష్యం ఏమిటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ, ఒక కొట్లాట కానీ, దొమ్మి కానీ, అంటే బాడీలో అఫెన్స్ అంటాం మా భాషలో, పరిభాషలో. సో ఒక బాడీలో అఫెన్స్ కానీ, లేదా ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ, ఏదైనా సరే ఒక నేరం అంటూ జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలి. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్. అన్ని కెమెరాలు పెట్టాలి రాష్ట్రం మొత్తంలో. ఒక రిలీజియస్ ప్లేస్లో కానీ, క్రైమ్ హాట్స్పాట్ కానీ, ట్రాఫిక్ జంక్షన్లో కానీ, ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో 31 మార్చి కల్లా 1,00,000 కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అని అనుకున్నాం. నిన్నే మీరు చూశారు, నిన్న కాక మన విజయవాడలో 1,150 కెమెరాలు దాతలే ఇచ్చారు. 1,150 కెమెరాలు. ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి, కనిపించాలి, లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి దొంగలు పట్టుకోవడం అవకాశం ఉండాలి. నిన్న మీరు చూశారు, ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో ఎత్తుకెళ్ళడం జరిగింది. కొన్ని గంటల్లోనే ముందు పాప ట్రేస్ చేయడం జరిగింది. అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది. తర్వాత ఎత్తుకెళ్ళినటువంటి మైండ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా సరే అఫెన్స్ జరిగితే ఇది పట్టుబడిపోయేటువంటి ఆలోచన ఉండాలి. నేను సుమారు ఒక 17-18 సంవత్సరాల క్రితం దుబాయ్ పోయినప్పుడు చూశాను. దుబాయ్ మ్యూజియం బయటకు వస్తూ ఉంటే మెట్ల మీద నుంచి కింద ఒక షాప్ ఉంది. ఆ షాప్ తెరిచే ఉంది. షాప్ అంతా తెలిసి సామ్లీ షాప్, అది షాప్ తెరిచే ఉంది. కానీ అక్కడ చిన్న బోర్డు హ్యాంగ్ అవుతూ ఉంది, షాప్ క్లోజ్ అని. ఇదేంటారు బాబు షాప్ క్లోజ్ అన్నారు, ఏమి షట్టర్స్ ఏం నించలేదు. ఏంటంటే అది చేయబడి చూడు తెలుస్తుంది అన్నారు. అంటే సెన్సర్ ద్వారా అక్కడ ఆ మూమెంట్ కనుక చూస్తేనే
కెమెరా రికార్డ్ చేసేసి ఆ తర్వాత ఎక్కడ పోయా మొత్తం మనిషి పట్టుకునే అవకాశం ఉంది. ఎప్పుడో చూసాం అట్లా అనేక దేశాలలో ఉంది. సో మనం కూడా అదే ఆబ్జెక్టివ్, ఎక్కడ నేరం జరిగినా అసలు పట్టుబడే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు నేరస్తులు తప్పు చేయడానికి భయపడాలి. దట్ ఈస్ బేసిక్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ బుక్లో కూడా రాశాను, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్. అంటే పోలీసు యొక్క పనితీరు అందరికీ కనిపించాలా, పోలీసు అనేటువంటి వ్యక్తి కనిపించాల్సిన అవసరం లేదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి స్లోగన్. చాలా కాలంగా చెప్తూ వస్తారు. అదే డైరెక్షన్ మేము వెళ్తూ ఉన్నాం ముందుకు. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అంటే టెక్నాలజీని విస్తృతంగా వాడుకోవడం, నేరాలను అదుపు చేయడం, శాంతి భద్రతలు అదుపు చేయడం. మీరు ఈ మధ్య చూశారు, కార్తీక మాసోత్సవం జరిగినప్పుడు సూర్యలంక బీచ్లో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసి ఒక ముగ్గురు వాటర్లోకి వెళ్ళిపోయి బాగా లోపల డీప్ వాటర్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి మావాడు పోయి హోమ్ గార్డ్స్ స్విమ్మర్స్ పోయి మనం రెస్క్యూ చేయడం జరిగింది. బహుశా చూసే ఉంటారు, దాంట్లో లేకపోతే సరే వీడియో చూపించాడు. సో ఏదైనా కానీ ఒక శాంతి భద్రత పరిరక్షణ కానీ, విఐపి బందోబస్తులో కానీ, నేరాలు కంట్రోల్ చేయడం కానీ, డిటెక్ట్ చేయడంలో కానీ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మేము విస్తృతంగా వాడుకోవాలి.